హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్స్ కిచెన్ రెసిపీస్. ప్రతి ఇంట్లో ఉండే గొడవే అనమాట ఇది. బోరింగ్ ఉప్మాని కూడా చాలా ఫేవరెట్ రెసిపీగా మార్చాలంటే ఇది ఒక్కటే ఐడియా అనమాట. ఉప్మాని ఇలా చేసి పెట్టారంటే వారంలో 4 సార్లు చేసి పెట్టినా కూడా వద్దనకుండా తినేస్తారనమాట. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉప్మా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం పదండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్పు వరకు బొంబాయి రవ్వని అయితే తీసుకోవాలి. బొంబాయి రవ్వని ఈ విధంగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ బొంబాయి రవ్వని ఈ విధంగా కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. బొంబాయి రవ్వ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. బొంబాయి రవ్వ ఇలా వేపుకోవడం వల్ల ఉప్మాకి టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. చూడ్డానికి కూడా మంచి కలర్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. నార్మల్గా ఉప్మా చేసే కన్నా ఇలా వేయించుకొని ఉప్మా చేస్తే కనుక చాలా ఇష్టంగా తినేస్తారు ఇంట్లో అందరూ. అంత బాగుంటుంది ఈ టేస్ట్ అయితే. ఇప్పుడు ఉప్మా ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని అలానే తాలింపు దినుసులు కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర కూడా చక్కగా పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత మనమైతే వాటర్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుందండి. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నట్లయితే కనుక 2.5 కప్పులు లేదంటే 3 కప్పులు వాటర్ తీసుకోవాలి. ఉప్మా మీకు నేను ప్రిపేర్ చేసినట్టుగా మీడియంగా రావాలంటే 2 కప్పులన్నర అయితే వాటర్ తీసుకోవాలి. లేదు ఇంకొంచెం జారుడుగా ఉండాలి అనుకుంటే 3 కప్పులు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. మీ అందరికీ క్లియర్గా అర్థమైంది కదా. 1 కప్పు రవ్వ తీసుకుంటే 2.5 లేదా 3 కప్పులు వాటర్ అయితే తీసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో అయితే పెట్టేసేయండి. ఇక్కడ వాటర్ అనేది చక్కగా బాయిల్ అయిపోవాలి. ఇక్కడ వీడియోలో మీరు గమనిస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉన్న టైంలో మనము ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్మా అంతటికి సరిపడే ఉప్పునైతే వేసేసుకొని ఆ తర్వాత మనము డ్రై రోస్ట్ చేసుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా, బొంబాయి రవ్వని ఈ విధంగా కలుపుతూ వేసుకోవాలండి. ఇప్పుడు కలుపుతూ వేసుకునేటప్పుడు మంటనైతే లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అప్పుడే మీకు క్లియర్గా ఎంత క్వాంటిటీలో రవ్వ వేసుకోవాలో అర్థమవుతుంది. నార్మల్గా మనము కప్పు కొలతల్లో కాకుండా డైరెక్ట్గా వేసుకున్నట్లయితే కనుక లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఎంత రవ్వ అయితే యాడ్ చేసుకోవాలనేది. ఇక్కడ మనకి రవ్వ యాడ్ చేసిన తర్వాత వాటర్ అనేది లైట్గా కనబడాలి కానీ మరియు ఎక్కువ వాటర్ అయితే ఉండకూడదు అనమాట. అలా అయితే మనకి రవ్వ అనేది చక్కగా ఉడికిపోయి మంచిగా పొడి పొడిగా ప్రిపేర్ అవుతుంది. కొత్తగా ఉప్మా ట్రై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. సూపర్ అండ్ టేస్టీగా కుదురుతుంది. ఇప్పుడు రవ్వ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఎమ్మిగా ఉప్మా అయితే ప్రిపేర్ అవుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అవ్వండి.